గోరంట్ల, మద్రాల మండలం, సూర్యాపేట జిల్లా. మనకి 6 గ్యారెంటీలు. ఒకటి గృహ పథకం కింద ఒకటి ఇల్లు, కరెంటు బిల్లు 2 యూనిట్లు, 4 యూనిట్లు, గ్యాస్ 500 గ్యాస్ ఫ్రీ, ఉచిత బస్సు, 3 లక్షల వరకు ఆరోగ్య కరోనా వ్యాక్సిన్, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ. అట్లానే సార్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇది. మాజీ చెప్తే గాదర్ కిషోర్ గారు ఓడిపోయిన కారణం ఇసుక దందా, రౌడీయిజం, ఊళ్ళ మీద ప్రచారానికి కొట్టిండు. గోరెంట్ల గ్రామంలో అరాచకం చేసిండు. అందువల్ల గాదర్ కిషోర్ గారు ఓడిపోయారు. సర్పంచ్ పదవి అంటే మామూలుగా ఉంది, సీసీ రోడ్లు పోసిండు, కానీ ఆయన సర్పంచ్ గారు మంచిగా పోయలేదు. మొత్తం ఇసుక పోసిండు. ఊళ్ళో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మురికాలువలు, అట్లాగనే రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి సార్. అసలు ఎక్కడ జాప్యం లేదు, సరైనటువంటి రోడ్డు మార్గం కూడా లేదు. రోడ్డు మార్గం ఒకటి లేదు, డ్రైనేజ్ కూడా చక్కగా లేదు. ఊళ్ళో రోడ్లు కూడా మంచిగా పోయలేదు సర్పంచ్ గారు. అట్లానే వాటర్ వస్తున్నాయి సార్ మీ దగ్గర? వాటర్ వస్తుంది, మిషన్ భగీరథ వస్తుంది. అట్లాగనే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమిండ్లు ఎన్ని ఇచ్చారు? మొన్న బీఆర్ఎస్ ఫోన్లో డబుల్ బెడ్రూమ్లు మీ గ్రామానికి ఎంతమందికి వచ్చినాయి సార్? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఒక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ పదవులు ఉన్న రోజులు ఒక్క ఇల్లు కూడా రాలేదు గోరెంట్ల. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గోరెంట్లకు 100 ఇళ్ళు వచ్చినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు, గాదర్ కిషోర్ ఎమ్మెల్యే గారు ఒక ఇల్లు కూడా వేయలేదు. అట్లాగనే టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా ఏంటి సార్? టీఆర్ఎస్ పాలన అది ఒక వాళ్ళ సొంత పార్టీ లెక్క, వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడి సొంత నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ అది పెద్దలు సార్ ఇక్కడ కాలేజ్ సార్ మీకు మాకు ఇక్కడ అసలు రాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన కరువు రైతులు మేమున్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో 1 ఎకరం కూడా ఎండిపోలేదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటారు సార్. నిజంగా కాంగ్రెస్ తెచ్చిన కరువేనా సరే? కాంగ్రెస్ తెచ్చిన అక్కడ కాళేశ్వరం ఇక్కడ నీళ్ళు శ్రీరామ్ సాగర్లో నీళ్ళు ఇందని కాంగ్రెస్ ఏం చేస్తుంది? ముందు నీళ్ళు నాటికి వాళ్ళు వేయలేరు. నీళ్ళు ఇందని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అట్లాగనే సార్ ఈ గ్రామంలో దళితులకు దళిత బంధు అని, బీసీ బంధు ఎన్ని యూనిట్లు వచ్చినాయి సార్ మీ గ్రామానికి? గ్రామంలో దళిత బంధు అని యూనిట్లు అంటే 10 వచ్చినాయి అంతే. 10 వచ్చినాయి, కానీ అవి కూడా వాళ్ళు ఏం ఎక్కువ ఇవ్వలే, మా గ్రామం వారికి ఇవ్వలేదు. వాళ్ళు అక్కడే 8 వరకు పంచుకున్నారు. ఎక్కువ ఇంటింటికి వచ్చినాయి. అక్కడ గోరెంట్ల గ్రామం వరకు రాలే. వచ్చినా కానీ అది కాంగ్రెస్ కాదని బీఆర్ఎస్లో పంచుకున్నారు. బీసీ బంధు ఎంతమందికి వచ్చింది సార్? బీసీ బంధు వచ్చినాయి 2. అది కూడా టీఆర్ఎస్లో తీసుకున్నారు వాళ్ళు. సార్ ఇంతమందికి యాదవులకు గొర్రెల పంపిణీ జరిగింది సార్. ఎంతమందికి ఇచ్చారు సార్ గొర్రెలను? గొర్రెల పంపిణీ ఎంత ఒక 15 మంది పంపించారు. అట్లాగే సార్ ప్రజాపాలన అసలు దీని మీద దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. గ్రామంలో ఎట్లా ఉంది ప్రజాపాలన దరఖాస్తులు? గ్యాసు, ఇండ్లు, ఈ కరెంటు బిల్లు, ఈ 3 దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయి. అట్లాగనే సార్ ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్? ప్రధాన సంస్థలు అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు కొన్ని మిత్రాల గుళ్ళు కడతామని కట్టలేదు. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పరిపాలన ఉంది. కడతామని వాళ్ళు కట్టలేదు. కొన్ని రోడ్లు కూడా పోయలే. వాళ్ళు గ్రామానికి అభివృద్ధి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలే.
వచ్చినాయి 10 లక్షలు ఓట్లు పోసినాం సీజన్. వాళ్ళు వచ్చే బిల్లులో ఫండ్ మొత్తం గ్రామానికి ఆక్రమిస్తాం మొత్తం. అట్లాగనే సార్ ఈ గ్రామంలో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎంత లీడు ఎన్ని సీట్లు గెలుచుకోపోతుంది సార్? మొన్న దాని ఎంపీ ఎలక్షన్లో మా 16 సీట్లు వస్తాయి మాకు తెలంగాణ ప్రభుత్వం. ఈ ఎమ్మెల్సీ కూడా తీర్మానం వలన పక్క 75% వస్తాడు. అలాగే సార్ రానున్న సర్పంచ్ ఎలక్షన్లో మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? అన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మంచి పనులు చేద్దామని, రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఏమైనా ఉంటే అన్ని పనులు మంచిగా చేద్దామని అందరి ప్రజలకు చెప్తున్నాము. ఒకవేళ పార్టీ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే మీరు చేస్తారా సార్ సర్పంచ్? చేస్తామని అధికారం ఇస్తే చేస్తాము. చేస్తే మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటారు సార్? అన్ని డ్రైనేజీలు, రోడ్లు, ఎన్ని ఇండ్లు గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చినా కానీ మొత్తం ప్రజలకే అంకితం చేయాలని నిర్ణయించుకుంటున్నాను. అట్లాగని సార్ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఎందుకు చేయాలనుకుంటారు సార్? అసలు రాహుల్ గాంధీ వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడే వాళ్ళ కుటుంబం మొత్తం ఈ మోడీ వచ్చిన కాంచి పెట్రోల్ రైతులకు ఇవన్నీ నష్టాలు జరుగుతుంది. సబ్బుల కాంచి ఇతర వస్తువులకు పెంచింది కానీ రైతులకు ఏం పెంచుతున్నాడు. అట్లాగనే సార్ రైతులు ఇంతకుముందుకు ఐకేపీ సెంటర్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి లేవు. రైతులు చాలా ధాన్యం కొనుగోలు విషయంలో చాలా ఆలస్యం చేశారని చెప్పేసి కొంతమంది వ్యతిరేకిస్తారు. మొన్న మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్నది కదా, ఎక్కడ కూడా గింజ లేకుండా కొన్నారు. తక్కువ ఊళ్ళల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కొనలేదని అన్ని ఊళ్ళలో కొన్నారు. దర్శన ఓట్లు కొన్నారు, దసరా ఓట్లు కొన్నారు, కొనుకొచ్చే వాళ్ళు కూడా